ఏ సోయిలేని ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అంటే నాకు అర్థం కాదు. తెలంగాణ వంకాయలు తెలియదు, బెండకాయలు తెలియదు ఆయనకు. ఆంధ్రాల దగ్గర చెప్పులు మోసినోడు ఆయనకు చరిత్ర తెలియదు, మన తెలియదు. రామకృష్ణ గారిని గౌరవించుకునే ఆలోచన లేదు ఆయనకు. నేను ఇంతకుముందే చెప్పిన ఆయన ఎంబడి ఉన్నోళ్ళంతా సెప్టిక్ ట్యాంక్, ఆయన సెప్టిక్ ట్యాంకే, ఉన్నోళ్ళందరూ సెప్టిక్ ట్యాంకే. తెలంగాణ ఏం ఉద్యమంలో ఉన్నాడని చెప్పి ఆయనకి ఏం తెలుసు? తెలిసినా కానీ తొక్కుతున్నాడు ఆయన, తెలిసిన చరిత్రను కూడా తొక్కుతున్నాడు ఆయన. అయితే ఇప్పుడు వాళ్ళు తీసుకోపోయి వాళ్ళు పైసలు పెడతామంటే విగ్రహాలు పెడితే ఎవరు పడతాను పెడతావు ఆయన విగ్రహాలు? ఇదేంది తెలంగాణ? అయ్యా జాగిరి కాదు ఇది, అందరిది ఇది. సంగీతానికి కులమత భేదాలు ఏంటి, ప్రాంతాలకు సంబంధించి ప్రాంతాల ఇది సేమ్ ఇది క్వశ్చన్, మంచి క్వశ్చన్. సంగీతానికి సాహిత్యానికి ఏం లేదు మేము కూడా అంటున్నాం. మరి మా ఊళ్ళని కూడా గౌరవించాలనా లేదా? మా ఊళ్ళని గౌరవిస్తే మీతో మాకు పంచాయతీ లేనే లేదు కదా. నేను నిన్న కూడా చెప్పిన, మా ఊళ్ళో వీళ్ళందరి విగ్రహాలు పెట్టినాక అప్పుడు నువ్వు ఆలోచించి ఏం పెడతావు ఏందనేది. అందుకని నేను వ్యక్తిగతంగా ఆయన దూషించుడో లేకపోతే ఆయన తక్కువ చూపించడో, నేను తక్కువ చూపించగానే ఆయన తక్కువ కూడా ఏం కాడు బాలసుబ్రహ్మణ్యం. ఓకే, సో నేనేందంటే నేను ఒక్కటి ఏ అస్తిత్వం గురించి కొట్లాడినేమో అది ఇంకా ఆ అస్తిత్వ పోరాటం ఇంకా నడుస్తున్నాయి కదా, ఇంకా అవమానాలు జరుగుతున్నాయి కదా. వీటి గురించే కదా ఇప్పుడు వీటి గురించే అంటే ఇట్లా అవమానపరుస్తురు అనేది. మన ప్రాంతంలో మన వాళ్ళకు రికగ్నిషన్ లేదు, గుర్తింపు లేదు, అవమానాలు జరుగుతున్నాయనే కదా. ట్యాంక్ బండ్ మీద ఎందుకు జరిగింది? ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఎందుకు కూలగొట్టిండ్రు? అది అట్లా అవమానాలు జరుగుతున్నాయి కదా.